What a goal! థ్యాంక్ యూ. ఏంటా తింటాం నాన్ స్టాప్ గా ఆపుతావా? నోర్మోయ్, ఈ టైంలో ఇలాగే తింటారు. ఏ టైంలో? ప్రెగ్నెన్సీ టైంలో. ఓ Congratulations, Rabba Mardi. Congratulations, sir. You did it. But when did you did it? సారీ, సర్ప్రైజ్ చేస్తానంది. బై మిస్టేక్ చెప్పేశాను. సారీ అను. రేయ్ అను ఎక్కడికి రా? ఇప్పుడు జరిగింది సార్. అది ఎప్పుడు నా పక్కనే ఉంటారు కదా. ఇప్పుడు జరిగింది. అది కనుకో శాస్త్రి. అను అను ఆగు. అను ఏంటి నిజమా? బట్ ఎలా? అంటే ఒక్కసారికి కంగ్రాచులేషన్స్, నువ్వు మొగాడే ప్రపోజ్. ఏ అను అసలు సార్ సార్ 1 minute. చిన్న డౌట్ సార్. అది శాస్త్రి, ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళు. నేను చెప్పేది ఏంటంటే- వెళ్ళు. ముందే ఎందుకు చెప్పలేదు? అవసరం అనిపించలేదు. ఇది ఎన్నో 6 weeks. 6th. సరే, డాక్టర్ దగ్గరికి రేపు పొద్దునే వెళ్దాం. నా అపాయింట్మెంట్ ఎల్లుండి. అందుకు కాదు, మరి దేనికి 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 అర్జున్? నాకు ఇది వద్దు. ఏది? ఇది హౌ డేర్ యు? ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్. వాట్ ఇఫ్ ఐ యామ్ రెడీ? అంటే తీసుకోవా? ఉంచుకుంటాను. సాడిస్ట్ నువ్వు. ఇదంతా కావాలని చేస్తున్నావు కదా? అసలు డివోర్స్ ఇచ్చే ఉద్దేశమే లేదు. లైఫ్ లాంగ్ టార్చర్ పెట్టాలని ఫిక్స్ అయ్యావు కదా? ఏంటి? ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు, టెంప్ట్ చేసి కడుపు చేసుకున్నావు. I'm done with your life. హౌ చీప్ ఆఫ్ యు అర్జున్. నా కడుపుని వాడి నిన్ను కట్టిపెడేస్తాను అనుకున్నావా? డివోర్స్ ఇస్తానన్నాను, ఇస్తాను. నా కడుపులో ఉన్న బేబీ రెస్పాన్సిబిలిటీ నాది, నీది కాదు. డెలివరీ టైంలో ఫాదర్ కాలంలో సంతకం పెట్టే అవకాశం కూడా నీకు ఇవ్వను. అంటే ఆ రోజు వచ్చిన సౌండ్స్ ఫైట్ చేసే వచ్చిన సౌండ్స్ కాదా? ఆ సౌండ్సా? అను అను, ఎలా ఉన్నారా? అందరు లగేజ్ లోపల పెట్టు. లేదమ్మా. అమ్మా, అది అర్జున్ రూమ్. నా రూమ్ ఇటువైపు. ఏంటి, వేరే వేరే గదులా? ఎవడ్రా వీడు? నాది. వీడు శాస్త్రి అని నా ఫ్రెండ్ నాన్న, మాతో ఉంటాడు. వీడు ఇక్కడ. సరే, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. మరి అను? నా ఒంట్లో బాగాలేదు అంకుల్. అయ్యో పాపం, మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయారా? అక్కర్లేదు, మెడిసిన్స్ వేసుకున్నాను, తగ్గిపోతుంది. శాస్త్రి, ఓ చికెన్ ఉందా? దాచి పెట్టారా? ఓ మై గాడ్, అనుపమ అత్త చాలా తింటుంది. ఏ చింటూ, షట్ అప్. ఇగో ఐస్ క్రీమ్ పట్రా. ఐస్ క్రీమ్ వచ్చేదాకా. ఓకే. ఐస్ క్రీమ్ అయిపోయింది. అయిపోయిందా? ఎవరు తినుంటారు? అరే పొద్దున్నే చూశానమ్మా, ఫుల్గా ఉంది. ఇంకెవరు? ఈవిడే ఉంటుంది. ఈ మధ్య ఏం తింటుందో, ఎంత తింటుందో లెక్కే ఉండట్లేదు. పందిలా తింటుందో. మాయా, యాక్చువల్లీ ఐ ఏట్ ద ఐస్ క్రీమ్. రే చింటూ, ½ కేజీ ఐస్ క్రీమ్ తినేసావా? అను, హౌ డేర్ యు? నోర్మై. ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఉంటాయి. తెలియకపోతే ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు, వెళ్ళి అడగమనండి. ఎప్పుడు నా తిండి పడి ఏడుస్తూ ఉంటాడు.
చింటూని శాస్త్రంలో పట్టు. పదరా నిన్నే పద. చూస్ అమ్మతో చెప్పుకో, ఏ షుగర్ వచ్చాక తాగడం మానేశానని చెప్పాను. ఏంట్రా ఇన్నేళ్ళు వచ్చాక కూడా అమ్మకి భయపడతావేంటి నాన్న? భయం కాదురా, జాగ్రత్త. ఈ లౌక్యం ఉంది కాబట్టే మొహం మీద ఆడవాళ్ళతో నీళ్లు కొట్టించుకోకుండా బతుకుతున్నాను. సో ఇది చెప్పడం తీసుకొచ్చావు, చెప్పేశావు కదా, ఇంకెళ్దామా? అది కాదురా. రే 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 అర్జున్ ఆగరా. ఇంకేంటి విశేషాలు? ఏం లేవు. ఏం లేవు. అసలు ఏంట్రా నీ ప్రాబ్లము? ఇష్టం లేదంటున్నా కట్టబెట్టారు, ఇప్పుడు అనుభవిస్తున్నాను. అయినా ఇది మా ప్రాబ్లం, నువ్వు తల దురుచుకో. మీరు గదిలో గొడవ పడితే అది మీ సమస్య, అదే గొడవ హాల్లోకి వస్తే అది కుటుంబ సమస్య. మేం తల దూరుస్తాం. మన అనుకి ఏం తక్కువరా? అది నాకు నచ్చదు నాన్న. అదే ఏ అంటే నీకెలా చెప్పాలి? నాన్న నీకు ఫిష్ నచ్చదు, ఎవరైనా వచ్చి హార్ట్కి మంచిది తినండి అంటే తింటావా? ఇది అంతే. నాకు ఫిష్ నచ్చదు, నేను ముట్టుకోను. ఆ. నువ్వు ముట్టుకోకుండా నేను ఫిష్ కడుపొచ్చిందా? నాన్న ఛీ! మొగుడు పెళ్ళాలు గొడవ పడడం తప్పేం కాదు, కానీ ఆ గొడవ తర్వాత ఇద్దరి మధ్య దూరం తగ్గాలి. వేరు గదుల్లో పడుకునేంత దూరం పెరగకూడదు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ద బేబీ నాన్న. అది నీ కాల్ కాదు అర్జున్. బిడ్డని కనాలా వద్దా అనేది ఎప్పుడు ఆడవాళ్ళ డిసిషన్. షీ హ్యాస్ అ రైట్ టు టేక్ ఎ కాల్. మీ ఇద్దరి మధ్యన టర్మ్స్ బాలేవు, నువ్వు బేబీ వద్దనుకుంటున్నావు, ఆ అమ్మాయి కావాలనుకుంటుంది. రెస్పెక్ట్ హర్ ఎమోషన్స్. సో నెక్స్ట్ టైం గొడవ కలవటానికి చెయ్యి, గెలవటానికి కాదు. అమ్మా అమ్మ వాళ్ళు చాలా భయపడుతున్నారు. వాళ్ళు ఉన్నంత వరకు కొంచెం నార్మల్గా ఉండడానికి ట్రై చేద్దాం. అమ్మా మాయా. గుడ్ మార్నింగ్ చింటూ నాన్న. బ్రేక్ఫాస్ట్ తింటావా? అమ్మా మాయా. చింటూ ఏమైంది నాన్న? మాయా. అమ్మా. చింటూ ఏమైంది నాన్న? I'm sorry. I shouldn't have shouted at you. I'm sorry. చింటూ నాన్న, ఐమ్ సారీ. నేనే అర్చుండకూడదు. ఐమ్ సారీ. ఫ్రెండ్స్. ఏంటి ఇంట్లో వాళ్ళు వెళ్ళేంత వరకు నార్మల్గా ఉండాలంట. బట్ ఎలా? దాన్ని చూస్తేనే పీకల దాకా కోపం వస్తుంది. నీకు తెలియదు భయ్యా, దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను. మీ వల్ల నేను సఫర్ అయిన దానికంటేనా? మంచి కాలేజీలో సీటు పోయింది, దేశం కాని దేశంలో అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. ఇదిగా 14 kilometers to the nearest police station. అయినా అన్నీ మర్చిపోయి మీతో నవ్వుతూ మాట్లాడుతున్నా. మీ ఫ్యామిలీతో కూడా కలిసిపోయా. మీరు కొన్ని రోజులు అన్నీ మర్చిపోయి ఆవిడతో నార్మల్గా ఉండలేరా? అది కూడా చేయలేరా? సరే ఓ పని చేయండి, మనకి ఎవరి మీదైనా బాగా కోపం ఉన్నప్పుడు వాళ్ళతో గడిపిన స్వీట్ మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటే కోపం ఇట్టే పోతుందట. మా ఇద్దరి మధ్య అలాంటివి ఏం లేవులే. ఛాన్సే లేదు. ఎంత గొప్ప స్నేహితులైనా లైఫ్ లో ఒక్కసారైనా గొడవపడి ఉంటారు భయ్యా. ఎంత బద్ధ శత్రువులైనా లైఫ్ లో ఒక్కసారైనా శేఖరించుకుని ఉంటారు. భయ్యా ఆలోచించండి, ఒక్కటైనా ఉంటుంది.